సార్ ముందుగా మీ వివరాలు చెప్పండి సార్. నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి. ప్రజెంట్ ఇది పెరకకొండారం విలేజ్, శాలిగౌరారం మండల్, నల్గొండ డిస్టిక్. మేము రెగ్యులర్గా పాడి, తర్వాత కాటన్, నెక్స్ట్ మిర్చి వేస్తుంటాము. ఇంతకుముందు వచ్చేసి సాయిల్ టెస్ట్ చేయకుండా రెగ్యులర్గా షాప్లో వచ్చేసి డిఏపి, యూరియా, పొటాష్ వాడడం మాత్రమే తెలుసు. సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత ఏం లోపం ఉంది, ఏం ప్రాబ్లం ఉంది, ఏది ఎక్కువగా వాడాలి, ఏది తక్కువ వాడాలి, సో ఆ వివరాలన్నీ తెలుస్తాయి. దానివల్ల అవసరం లేనిది వేయకుండా అవసరం ఉంది వేయచ్చు. డబ్బులు కాస్ట్ తగ్గుతుంది, ప్లస్ పంట ఎక్కువ దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు పండించే పంటలు వరి, పత్తి, మిర్చి. ఇప్పుడు ఇందులో మార్పిడి చేసుకుంటున్నారా సార్? పంట మార్పిడి చేస్తున్నామండి. ఈ పంట మార్పిడిలో కూడా సాయిల్ టెస్ట్ దీని పాత్ర ఎంత వరకు ఉంటుంది? ఎందుకంటే గతంలో ఇంతవరకు వేరే పంటలు వేసుకున్నారు, ఎందుకంటే మళ్ళీ మిరపకు మారుతున్నారు, మళ్ళీ కొన్ని వరి నుంచి పత్తికి వస్తున్నారు, పత్తి నుంచి మళ్ళీ వరికి, ఇలా మార్పిడి అనేది ఉంది. ఈ సాయిల్ టెస్ట్ చేయడం వల్ల మార్పిడి ఎంతవరకు, ఈ మార్పిడి చేసే పంటలలో సాయిల్ టెస్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే ఏదైనా సరే మనం అందులో ఏం తక్కువగా ఉంది, ఏం ఎక్కువగా ఉంది తెలుసుకుంటే దాంతోపాటు పంట మార్పిడి చేసుకుంటూ వెళ్తేనే దిగుబడి పెరుగుతుంది. దిగుబడి పెరుగుతుంది. అదేవిధంగా వాటి వేరు వ్యవస్థ అనేది డిఫరెంట్గా ఉంటాయి రెండింటికి. సో ఈ పంట మార్పిడిలల్లో కూడా కావాల్సిన పోషకాలు ఏంటి ముఖ్యంగా అనేది మీకు ఉపయోగపడుతుంది కదా. సో సార్ ఇప్పుడు మీరు ఈ సాయిల్ టెస్ట్ అనేది ప్రత్యక్షంగా చూశారు, ఇది తెలుసుకోవడం వల్ల మీరు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నారా? డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది కదా. లేదంటే మనకి ఏం ప్రాబ్లం ఉందో తెలియకుండా మనం ప్రాబ్లం ఒకటైతే ఇంకో సొల్యూషన్ కరెక్ట్ కాదు కదా. సో దీనివల్ల ఏం వేయాలన్నది క్లియర్గా మనకు తెలుస్తుంది సాయిల్ టెస్ట్ వల్ల మీకు సొల్యూషన్ వస్తుంది, ఏది వేసుకోవాలని తెలుస్తుంది. అదేవిధంగా మనం ఏం చేయాలి, ఇంకా మరి ఇంత మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనేది తెలిసింది. దీని పట్ల సంతోషమా సార్ సాయిల్ టెస్ట్? అవునండి, సాటిస్ఫైడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.